హలో గైస్ ఈ రోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 6 సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 1 లో చాప్టర్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ డెమోక్రటిక్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి చూద్దాం. ఆల్రెడీ నేను చాప్టర్ 3 లో వీటి గురించి బ్రీఫ్ గా చెప్పాను. ఇప్పుడు మనం డీటెయిల్ గా నేర్చుకుందాం. చాప్టర్ 3 ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందు డెమోక్రటిక్, పవర్ టు పీపుల్. డిక్టేటర్షిప్, అబ్సల్యూట్ కంట్రోల్ బై వన్ పార్టీ ఆర్ పర్సన్. మొనార్కియల్, రూల్ బై ఏ రాయల్ ఫ్యామిలీ. వీటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ మనం డిక్టేటర్షిప్ అండ్ మొనార్కియల్ గవర్నమెంట్ గురించి నేర్చుకుందాం, సో దట్ మనకి డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా అర్థమవుతుంది. డిక్టేటర్షిప్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వేర్ వన్ పర్సన్ ఆర్ స్మాల్ గ్రూప్ హోల్డ్స్ టోటల్ పవర్. సింగిల్ పార్టీ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దేశాన్ని ఆర్ ఏరియాని కంట్రోల్ చేస్తూ రూల్ చేయడం. ఇలాంటి గవర్నమెంట్ లో నో ఫ్రీ ఎలక్షన్స్, పబ్లిక్ పార్టిసిపేషన్, అలాగే మీడియా అండ్ మిలిటరీ మీద స్ట్రిక్ట్ కంట్రోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ రూలింగ్. ఇతను జర్మన్ వర్కర్స్ పార్టీ ఆర్ నాజీ పార్టీ లీడర్. ఇతను రూలింగ్ లో ఓన్లీ వన్ మ్యాన్ రూల్, నాజీ పార్టీ విల్ రూల్. మిగతా పొలిటికల్ పార్టీస్ ని ఇతను బ్యాన్ చేశారు. సో నో ఫ్రీ ఎలక్షన్స్, ఓన్లీ పబ్లిక్ హ్యాస్ చాయిస్ టు చూస్ నాజీ పార్టీ. పీపుల్ వీళ్ళకి అగేనిస్ట్ గా ఏం మాట్లాడకూడదు, ప్రొటెస్ట్ చేయకూడదు. అలాగే ప్రెస్ అండ్ ఆర్టికల్స్ లో వీళ్ళ గురించి బ్యాడ్ గా పబ్లిష్ చేయకూడదు. ఒకవేళ పబ్లిష్ చేస్తే సీక్రెట్ పోలీస్ ని మెయింటైన్ చేస్తూ వీళ్ళని హారబుల్ గా పనిష్ చేస్తారు. డిక్టేటర్షిప్ గవర్నమెంట్ లో మనకి టైప్స్ ఉంటాయి. ఆటోక్రటిక్ అండ్ మిలిటరీ డిక్టేటర్షిప్. ఆటోక్రటిక్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు రూల్ చేస్తారు. అండ్ మిలిటరీ డిక్టేటర్షిప్ లో గవర్నమెంట్ అనే వాళ్ళు మిలిటరీ కంట్రోల్లో ఉంటూ రూల్ చేస్తారు. మొనార్కియల్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వేర్ ఏ కింగ్ ఆర్ క్వీన్ రూల్స్ అండ్ పవర్ ఈస్ పాస్డ్ డౌన్ త్రూ జనరేషన్స్. ఇంతకు ముందు కాలంలో మనకి రాజ్యాలు ఉండేవి. అక్కడ రాజు రాణి వీళ్ళే ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత వాళ్ళ జనరేషన్స్, వాళ్ళ సన్, డాటర్, వీళ్ళు ఆ రాజ్యాన్ని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దీన్ని మొనార్కియల్ గవర్నమెంట్ అంటారు. దీంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి, అబ్సల్యూట్ మొనార్కీ అండ్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. అబ్సల్యూట్ మొనార్కీలో కింగ్ ఆర్ క్వీన్ వీళ్ళకి ఫుల్ పవర్స్ ఉంటాయి. మిలిటరీ మీద అండ్ ప్రజల మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్స్ అనేవి ఏమీ జరగవు. స్టేబుల్ లీడర్షిప్ ఉంటుంది కానీ బట్ డెమోక్రసీ అనేది ఎక్కువ అంటే పీపుల్ ఎక్కువ డెసిషన్ మేకింగ్ పవర్స్ అనేవి ఉండవు అనమాట. కాన్స్టిట్యూషన్ మొనార్కీలో కింగ్ క్వీన్ ఉంటారు. కాకపోతే ఏదైతే ప్రజలు ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు రూల్ చేస్తారు. కింగ్ క్వీన్ కి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉండదు. ఓన్లీ ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ తో పాటు వర్క్ చేయాలి. కింగ్ అండ్ క్వీన్ ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉండదు. ఇక్కడ పీపుల్ కి డెమోక్రటిక్ రైట్స్ అనేవి ఉంటాయి. ఏదైతే డెమోక్రటిక్ గవర్నమెంట్ లో ఉంటాయో ప్రతి రైట్స్, ఇక్కడ కాన్స్టిట్యూషన్ మొనార్కీలో కూడా ఈ పీపుల్ కి రైట్స్ ఉంటాయి. సో మన మొనార్కియల్ గవర్నమెంట్ అనేది ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసెంట్ ఇప్పుడున్న డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఏవైతే రూల్ చేస్తున్నాయో ఇవి వీటి యొక్క హిస్టరీ, అంటే ఇవి ఎక్కడి నుంచి అసలు గవర్నమెంట్ అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది అని అంటే కొన్ని థీరీస్ చెప్తారు. ఎగ్జాంపుల్ గా మొనార్కియల్ గవర్నమెంట్ నుంచి మనం ఎవల్యూషన్ థీరీ, ఇక్కడ నుంచే మన గవర్నమెంట్ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకొని ఫామ్ అయింది అని అలా చెప్తూ ఉంటారు. సో డిఫరెంట్ థీరీస్ ఉంటాయి గవర్నమెంట్ ఆరిజిన్ కి, అది మనం తర్వాత చూద్దాం. మెయిన్ పార్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటో చూద్దాం. డెమోక్రటిక్ గవర్నమెంట్, డెమోక్రసీ, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇక్కడ పీపుల్ కి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉంటుంది. అండ్ గవర్నమెంట్ అనేది పీపుల్ కి అకౌంటబిలిటీ అంటే జవాబుదారీగా ఉంటుంది. ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా పీపుల్ అది యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అగేనిస్ట్ గా లేరు అని పీపుల్ డెసిషన్ కి వాల్యూ ఇస్తారు. సో a government where people elected their representatives through voting system to make decisions on their behalf. పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ నాయకుడిని ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎన్నుకుంటారు. ఇక్కడ ఏంటంటే 5 ఇయర్స్ కి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఏ గవర్నమెంట్ నచ్చితే ఆ గవర్నమెంట్ ని మనం మనకి నచ్చినట్టు మనకి నచ్చిన గవర్నమెంట్ ని మనం చూస్ చేసుకోగలం. సో పీపుల్ కి ఫ్రీడమ్ ఉంది చూస్ చేసుకోవడానికి. కానీ మన మొనార్కియల్ అండ్ డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ లో ఇలాంటి ఫ్రీడమ్ అనేది ఉండదు. అండ్ అలాగే డెమోక్రసీలో మనకి ఆ గవర్నమెంట్ గురించి ఆ గవర్నమెంట్ ఏదన్నా పీపుల్ కి అగైనెస్ట్ గా చేస్తున్నప్పుడు మనకి ప్రొటెస్ట్ చేసే రైట్, అలాగే ఫ్రీడమ్ టు ప్రెస్. ఆ గవర్నమెంట్ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు లేదా ఆ గవర్నమెంట్ చేసే పనులు వాటిని మీడియా అలాగే ఆర్టికల్స్ లో పబ్లిష్ చేసే ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనకు నచ్చిన నాయకుడిని మనం ఎన్నుకోవచ్చు ఓటింగ్ సిస్టమ్ ద్వారా.
ఇప్పుడు అపార్థైడ్ మూవ్‌మెంట్ అంటే సౌత్ ఆఫ్రికాలో అప్పుడున్న గవర్నమెంట్ ఈ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశారు. అపార్థైడ్ అంటే సెగ్రిగేషన్. అప్పుడు వైట్స్ అండ్ బ్లాక్స్‌ని సౌత్ ఆఫ్రికాలో డివైడ్ చేసి రూల్ చేసేవాళ్ళు. సో, వైట్స్ అందరికి ఎక్కువ ఫెసిలిటీస్ ఉండేవి. బ్లాక్స్‌కి ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అలాగే వైట్స్ ఉన్న ప్లేస్‌లో బ్లాక్స్ అనేవాళ్ళు ఉండకూడదు. ఓన్లీ వాళ్ళ పనులు చేస్తూ వాళ్ళు వెళ్ళిపోవాలి. సో, సెపరేషన్ అనేది బేస్డ్ ఆన్ రేస్. అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ లైక్ కలర్. సో, కలర్ బేస్ చేసుకొని వాళ్ళు సెపరేట్ చేశారు. బ్లాక్స్‌కి, వైట్స్‌కి ఈక్వల్ రైట్స్ ఉండేవి కాదు. సో, బ్లాక్స్‌కి పొలిటికల్ రైట్స్ ఉండేవి కాదు. వోట్ చేసే రైట్ ఉండేది కాదు. అలాగే పబ్లిక్ మీటింగ్స్‌లో పొలిటికల్ మీటింగ్స్‌లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉండదు. సెపరేట్ స్కూల్స్, సెపరేట్ హాస్పిటల్స్, బసెస్ ఈవెన్ కొన్ని బీచెస్‌లో ఎంట్రీ ఉండేది కాదు. బ్లాక్ పీపుల్ ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ కోసం పాస్ బుక్స్ ఇవన్నీ క్యారీ చేస్తూ ఉండాలి. నెల్సన్ మండేలా ఈయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లీడర్. ఈయన ఈ బ్లాక్స్ అండ్ వైట్స్ సెగ్రిగేషన్ ఈ అపార్థైడ్ మూవ్‌మెంట్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేశారు. సో, దానివల్ల 1994లో సౌత్ ఆఫ్రికా అనేది డెమోక్రటిక్ కంట్రీగా మారింది. అలాగే ఈయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఫర్ థట్ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కంట్రీలో పీపుల్ సెపరేషన్ అనేది ఉండదు. పీపుల్ ఫ్రీడమ్ ఉంటుంది. పీపుల్ అందరూ కలిసి ఒక దగ్గరే ఉండాలి. ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ జస్టిస్ మెయింటైన్ అవుతుంది. హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది జరగదు. ఎవ్రీ హ్యూమన్‌కి రైట్ టు స్పీచ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా రైట్ ఉంటుంది. పబ్లిక్ పార్టిసిపేషన్స్, పొలిటికల్ పార్టిసిపేషన్స్‌లో జాయిన్ అవ్వచ్చు. కాన్‌ఫ్లిక్ట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా. ఇండియా ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా డెమోక్రటిక్ కంట్రీయే కాకుండా డైవర్స్డ్ కంట్రీ. అంటే డిఫరెన్సెస్ ఇన్ పీపుల్, డిఫరెన్సెస్ ఇన్ లాంగ్వేజెస్, కల్చర్స్, రిలీజియన్స్. సో, ఇవన్నీ ఉండడం వల్ల కాన్‌ఫ్లిక్ట్స్ ఇంకా ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డిస్క్రిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఓవర్ పీపులే కాకుండా 2 స్టేట్స్ మధ్య కూడా కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ లైక్ కర్ణాటక అండ్ తమిళనాడు హావ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఓవర్ ద కావేరి రివర్ వాటర్ షేరింగ్. సో, రివర్ అనేది మన కర్ణాటక నుంచి తమిళనాడుకొస్తుంది. అలా సో, ఎప్పుడైతే కర్ణాటక గవర్నమెంట్ అనేది డ్యామ్స్ గేట్ ఓపెన్ చేస్తుందో అప్పుడే మనకి తమిళనాడు అంటే డౌన్ స్ట్రీమ్ వాటర్ ఫ్లో అవుతుంది. ఈ కాన్‌ఫ్లిక్ట్స్‌ని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ అనేది లా అండ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయడానికి పోలీస్ అండ్ కోర్ట్స్‌ని యూజ్ చేస్తారు. అలాగే ఈక్వాలిటీ అండ్ జస్టిస్ మెయింటైన్ చేయడం కోసం కాన్స్టిట్యూషన్‌లో కొన్ని లాస్ అలాగే యాక్ట్స్‌ని పాస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రొవైడ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ 6-14 ఇయర్స్. ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్‌కి అఫోర్డ్ చేయలేకపోతారు. సో, అందువల్ల గవర్నమెంట్ అనేది ఇలాంటి యాక్ట్స్ అండ్ స్కీమ్స్‌ని తీసుకొచ్చి ఆహ్, ప్రతి ఒక్క చిల్డ్రన్ అనేవాళ్ళు చదువుకోవాలి. అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ దొరకాలని అలాగే మనకి మిడ్ డే మీల్ స్కీమ్ అని, హెల్త్ సర్వీసెస్ అని చెప్పి అందరిని ఈక్వాలిటీగా చూడడం కోసం ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీ దొరకడానికి ఇలాంటి స్కీమ్స్ అండ్ యాక్ట్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం 3 గవర్నమెంట్స్ గురించి చూసాం కదా! సో, వీటిల్లో ఏది బెస్ట్ గవర్నమెంట్ అలాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్‌ని కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.